దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనందరం కూడా సజీవులుగా ఉన్నాము, బ్రతికి ఉన్నాము. కాబట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. దేవుని యొక్క వాగ్దానము మీరు గమనించండి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. ఇక్కడ మనం చూస్తే దేవుడి రోజున బుద్ధి వివేకము దాని గురించి మాట్లాడుతున్నాడు. మీ ప్రార్థనలో ఏం అడుగుతూ ఉన్నారు మీరు దేవుడు? చాలామంది కూడా వారి యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రార్థనలో ఎక్కువగా మొదలు పెట్టము వారి యొక్క సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రభువుకి ఏం చేయాలి, ప్రభువుకి ఇష్టలుగా ఎలా ఉండాలి, ప్రభువు దగ్గర నుంచి మనం ఏం పొందుకోవాలి, మనలో ఏమి లేదు, ప్రభులో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో, మంచి గుణాలు, మంచి అలవాట్లు అవి మనలో లేవు కదా, అవి ఏం లేవు అని చెప్పి దేవుడి దగ్గర అడగటం మానేసేసి చాలామంది కూడా ప్రార్థన అంటే కనుక అరుస్తారు కదండి, పెద్ద పెద్ద కేకలు వేస్తారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటగా నీకు జ్ఞానం ఉండాలి, దేవుని యొక్క జ్ఞానం నీకు ఉండాలి, దేవుని యొక్క బుద్ధి నీకు ఉండాలి, దేవుని యొక్క వివేకం నీకు ఉండాలి. మొదటిగా మీరు దేవుని దగ్గర దేవుళ్ళో ఎలా ముందుకు వెళ్ళాలో వాటి గురించి మీరు అడగండి. తర్వాత దేవుడు మీకేమి కొరతగా ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాడు. దేవుని అయితే మీరు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచండి. ఎక్కడ ఎలా నడుచుకోవాలో బైబిల్ జ్ఞానము, పరలోక జ్ఞానం మీరు తెచ్చుకోండి. అప్పుడు మీకు ఈ లోకంలో ఏవైతే కొరతగా ఉన్నాయో, కొదువుగా ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ మాట మనం చూస్తే ఇక్కడ సొలొమోను మహారాజుగా అయినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలన్నప్పుడు సొలొమోను మహారాజు అంటాడు, ప్రభువా, నీ యొక్క జనులను పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు నాయన, ఎంతో గొప్ప విషయము. కాబట్టి వాళ్ళందరికి న్యాయం తీర్చడానికి నాకు వివేకము గల హృదయం దయచే ప్రభువా అంటాడు. వివేకము గల హృదయం, బుద్ధిని దయచే ప్రభువా అని దేవుని దగ్గర మనం చేస్తూ ఉంటాడు. నిజంగా ఎంత మంచి మనమండి. సొలొమోను శత్రు యొక్క రాజుని చంపేయండి అని దేవుడు అడగలేదు. అలానే ఐశ్వర్యము, డబ్బు కావాలని చెప్పి దేవుడు అడగలేదు. ఈరోజు నా ప్రాంతంలో అదే చేస్తూ ఉంటారు. ప్రభువా, మాకు వాళ్ళు ద్రోహం చేశారు కాబట్టి వారిని తొక్కే ప్రభువా, వారిని చంపే ప్రభువా, వారికి ఎదగకూడదు నాయన, వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంది, మాకు తక్కువ ఉంది, మాకు డబ్బు తెచ్చే ప్రభువా అని ఈ లోకపరమైన వాటి కొరకు చాలామంది వేగులు పడి అడుగుతూ ఉంటారు. కానీ ప్రియాదేవి బిడ్డారా, ఈ లోక జ్ఞానము దేవునికి వైరము. కొంతకాలం మాత్రమే ఈ లోక జ్ఞానం మనతో ఉంటూ ఉంటుంది. కానీ దేవుని యొక్క పరలోక జ్ఞానము అది కలకాలం మనతో ఉంటూ ఉంటుంది. మొదటగా నువ్వు పరలోక జ్ఞానాన్ని నువ్వు పొందుకో, ఆ తర్వాత నీకు ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ సొలొమోను మహారాజు మరి ఎలాగా తన బుద్ధిని, తన వివేకాన్ని ఎలా వాడుకున్నాడు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పగలిగితే కనుక మన బైబిల్ గ్రంథంలోనే ఒక ఉదాహరణ ఉన్నది. ఒకానొక సమయంన సొలొమోను రాజైన తర్వాత అతని యొక్క ఆస్థానంలోకి 2 స్త్రీలు వస్తారు. 2 స్త్రీలు, ఒక ఆమెమో బాబును పట్టుకొని వస్తుంది, పిల్లవాడిని పట్టుకొని వచ్చి రాజు ఎదురు చదువుతూ ఉంటారు. ఇద్దరు చెప్తూ ఉంటారు, ఇదిగో ఇతను నా బిడ్డ, ఇతను నా బిడ్డ అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. తల్లిద్దరూ ఆ బిడ్డను పట్టుకొని ఈ బిడ్డ నావాడు, ఈ బిడ్డ నాకు పుట్టినవాడు అని చెప్పి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో ఏం చేయాలి అని చెప్పేసి సొలొమోను రాజు ఆలోచిస్తూ ఉంటాడు. అరే, ఒకే ఒక బిడ్డను పట్టుకొని ఇద్దరు తల్లులు నా బిడ్డ అంటున్నారు, ఎలా తీర్పు తీర్చాలి వీళ్ళకి? చూడండి, ఎలా తీర్పు తీర్చాలన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. చెప్తాడు, సైనికులు అతని పక్కన ఉండే వాళ్ళు చెప్తాడు, ఈ బిడ్డని 2గా కోసేయండి, తలా ఒక మొక్కిచ్చేయండి, 2గా కోసేయండి అని చెప్పేసి ఒక ఆలోచన చెప్తాడు. ఆలోచన చెప్పటము ఆ బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి ఎటువంటి ఆలోచన, ఉపాయాన్ని చెప్పింది అనమాట.
బుద్ధి ఎప్పుడైనా సరే జ్ఞానం కలిగి ఉంటాం కాబట్టి ఆ ఉపాయాన్ని చెప్పింది. అయితే మరి అలా చెప్పిన తర్వాత సొలొమోను మహారాజు అలా చెప్పిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరంట షాక్ అయిపోయి, ఒక తల్లి ఏమో ఏమంటున్నది, మీరు చెప్పినట్లుగానే బిడ్డను 2 ముక్కలు చేసేసి ఒక ముక్కని ఆమెకి ఒక ముక్కని నాకు ఇవ్వండి అని చెప్తుంది. ఇంకొక తల్లి అయితే కనుక అయ్యయ్యే వద్దండి, ఆ బిడ్డను చంపొద్దు, అవసరమైతే నా దగ్గర ఉండకపోయినా పర్వాలేదు, నా దగ్గర బ్రతకపోయినా పర్వాలేదు, ఆమె దగ్గర ఉండి బ్రతికి చాలు, చంపేమాకండి అని చెప్పి ఇంకొక తల్లి చెప్తూ ఉంటుంది. ఏమండి అప్పుడు సొలొమోను మహారాజు ఆలోచిస్తాడు. ఆలోచించేసి మనుషుల యొక్క భావాన్ని అర్థం చేసుకుంటాడు. వివేకం ఉంది కదా, జ్ఞానంతో పాటు ఏముందండి, వివేకము కూడా ఉంది కదా. కాబట్టి ఈ వివేకం ఇక్కడ పనిచేస్తుంది. ఏ తల్లికి ఇస్తే బాగుంటుంది ఈ బిడ్డని, ఏ తల్లి బిడ్డ మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు, ఏ తల్లి అయినా సరే తన బిడ్డను చంపుకోగలదా, తన బిడ్డ 2 ముక్కలు చేయమని చెప్పిద్దా ఏ తల్లి అయినా సరే అని ఆలోచించేసి, ఏ తల్లి అయితే కనుక వద్దండి నా బిడ్డను చంపొద్దని చెప్పిందో ఆమెను తీసుకువెళ్ళి ఆ బిడ్డను అప్పగించండి అని చెప్పేసి తీర్పు తీర్చాడు. ఇక్కడ మనం చూస్తే జ్ఞానము అనేది ఒక ఉపాయం చెప్తూ ఉన్నది, సమస్యలో ఒక ఉపాయాన్ని చెప్తూ ఉంది. మరి వివేకం అనేది వాళ్ళిద్దరి యొక్క భావాలను అర్థం చేసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందో ఆలోచిస్తూ ఉన్నది. చూసారు కదా, బుద్ధి వివేకం ఈ 2 కూడా ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో ఈ రెండు కూడా ఆ సంఘటనలో కనబడుతూ ఉన్నాయి సొలొమోను దగ్గర నుంచి. కాబట్టి ప్రయోజనం పిల్లరా, బుద్ధి ఎప్పుడైనా సరే, బుద్ధి అంటే మొత్తం నేర్చుకోవటం, వివేకం అంటే కనుక ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏమండి ఎవరితో మంచి మాటలు చెప్పాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎక్కువ స్నేహం చేయాలి, ఎవరితో ఎక్కువ స్నేహం చేయకూడదు, ఈ లోకముతో స్నేహం చేయాలా సరే దేవుడితో స్నేహం చేయాలా అని చెప్పేసి వివేకం చెప్తూ ఉంటుంది. బుద్ధి అయితే కనుక లోక జ్ఞానం సంపాదిస్తుంది, పరలోక జ్ఞానం సంపాదిస్తుంది. వివేకం ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిలో ఏది గొప్పదో చెప్పింది అనమాట. చూసారు కదా, ఇలాగా దేవుళ్ళలో మనం ముందుకు వెళ్ళాలంటే బుద్ధి వివేకం మనకు చాలా అవసరం ఉంది. ఈ రోజుల్లో వేరే బోధలు వస్తూ ఉన్నాయి కదా, వేరే బోధలు వస్తూ ఉన్నాయి. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అబద్ధ ప్రవర్తనలో అర్థం కావడం లేదు. నిజంగా నువ్వు దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క వివేకం కలిగి ఉంటే కనుక ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అబద్ధ సాక్షులు, ఎవరు వాక్యాన్ని తప్పు బోధిస్తున్నారో, ఎవరు వాక్యాన్ని సరిగ్గా బోధిస్తున్నారో, ఆరాధన ఎవరు మంచిగా జరిగిస్తున్నారో, మరి ప్రార్థన ఎవరు మంచిగా జరిగిస్తున్నారో అవన్నీ కూడా నీకు ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు నీళ్ళు బుద్ధి వివేకం కలిగి ఉంటాయి. కాబట్టి ప్రార్థన రోజున బుద్ధి వివేకము దేవుడు దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఆ బుద్ధి వివేకం లేకపోతే కనుక మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, ఏ మార్గంలో వెళ్తున్నామో అర్థం కాదు. ఒకవేళ సాధారణ మార్గంలో వెళ్తున్నాం అనుకోండి, ఒకవేళ నీకు బుద్ధి వివేకం ఉంటే చెప్పిద్ది అనమాట, నీలో ఉండే ఆ యొక్క జ్ఞానం చెప్పిద్ది అనమాట, ఇది నువ్వు వెళ్తున్నది సాధారణ యొక్క మార్గంలో వెళ్ళకూడదు, దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళాలని చెప్పేసి. ఆ బుద్ధి వివేకం లేకపోతే కనుక నువ్వు ఎటు వెళ్తూ ఉంటావో నీకే తెలియదు, ఏం ప్రార్థన చేస్తూ ఉంటావో నీకే తెలియదు, నిజమైన దేవుడెవరో తెలియదు, నిజమైన వాక్యం మీద తెలియదు, నిజమైన రక్షకుడు ఎవరో తెలియదు, మనుష్య కుమారుడు ఎవరో తెలియదు, ప్రవక్తలు ఎవరో తెలియదు, బైబిల్ ఎవరో తెలియదు కదా. ఇవన్నీ కూడా చాలా తప్పుగా ఉంటుంటుంది బుద్ధి వివేకం లేకపోతే. కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో దేవుడిని అడగండి, ప్రభువా మా పనిలో మాకు బుద్ధి వివేకం దయచేయనైనా, మేము వెళ్తున్న చోట్లల్లో మాకు బుద్ధి వివేకం దయచేయనైనా అని అడిగినప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, బుద్ధి వివేకము గల హృదయాన్ని నీకు ఇస్తూ ఉన్నాను అని వాగ్దానం చేస్తూ ఉంటాడు. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.